హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 34. సింధు ఇక అక్కడ ఉండకుండా తన రూంలోకి వెళ్ళిపోయింది. అప్పుడే కంట్లో నుంచి గోదావరి కృష్ణా నదులని బయటికి తీసుకొచ్చేస్తున్నావా సింధు? ఇంకా చాలా ఉంది నువ్వు చూడాల్సింది. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. ముందు ముందు ఈ జగదీశ్వరి దేవి ఆట ఎలా ఉంటుందో చూస్తావు కదా అనుకుంటూ క్రూరంగా నవ్వుకుంటూ ఉంది జగదీశ్వరి దేవి. ఇక్కడ రూంలోకి వచ్చిన సింధు రూమ్ డోర్ లాక్ చేసుకొని కుక్క పెట్టి ఏడవడం మొదలుపెట్టింది. అసలు అత్తయ్యలో ఈ కోణాన్ని నేనిప్పటి వరకు చూడలేదు. అసలు ఇలా మాట్లాడుతుంది అత్తయ్యనా అనిపిస్తుంది. ఇంత చులకనగా చూస్తుందేంటి? అన్నయ్య చెప్పింది నిజమేనా? ఆవిడ కావాలని ఇలా చేస్తుందా? అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సింధు. అర్జున్ గారికి చెప్తే ఆయన నమ్ముతారా? అనుకుంటూ అలా అదే విషయం ఆలోచిస్తూ ఉండిపోయింది. మధ్యాహ్నం భోజనం టైంకి పని మనిషి చేత కబురు పంపించింది జగదీశ్వరీదేవి. ఇంకా కిందకి రాగానే, సింధు, ఏమైంది తల్లి? ఎందుకు పైకి వెళ్ళిపోయావు? టైం అవుతుంది, పద తిందువుగానివి అంటూ సింధుతో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళింది. మీరు తినేసారా అత్తయ్య? అడిగింది సింధు. ఆ, నేను తినేశాను. మీ ఆయనకి క్యారేజ్ కూడా పంపించేశాను. భార్యగా మొగుడికి క్యారేజ్ పంపించాలి అని నీకు లేకపోయినా నాకు తల్లిగా బాధ్యత ఉంటుంది కదా తల్లి అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది జగదీశ్వరీదేవి. అంటే అత్తయ్య, ఆయన బయట రిషి అన్నయ్య వాళ్ళతో కలిసి తింటాను అన్నారు. పంపించొద్దు అని చెప్పారు. అందుకే నేను సైలెంట్ అయిపోయాను. మరి ఆ ముక్క నాకు చెప్పాలి కదా! చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? అన్నీ నీలో నువ్వే దాచుకుంటే ఎలా? అంటే రేపొద్దున నా కొడుకు దగ్గర నన్ను చెడ్డదాన్ని చేసి, వాడిని శాశ్వతంగా ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోదామనే కదా నీ ఆలోచన? ఓరి దేవుడో! ఎన్ని చావు తెలివితేటలున్నాయి పిల్లా నీకు! అంది జగదీశ్వరీదేవి. నిజంగా నాకస్సలు ఐడియా లేదు. మీరు పంపించేస్తారని నేను అనుకోలేదత్తయ్య అంది సింధు ఆమె వైపు చూస్తూ. చాలేవమ్మా, ఇప్పటి వరకు చెప్పిన అబద్ధాలు సరిపోవు అన్నట్టు మళ్ళీ చెప్తుంది. ముందు వెళ్ళి తిను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది జగదీశ్వరీదేవి. దేవుడా, ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది అనుకుంటూ ఇంకేమీ తినాలి అనిపించక తిరిగి తన రూంలోకి వెళ్ళిపోయింది సింధు. కోడలు తినకుండా వెళ్ళిపోవడం చూసిన జగదీశ్వరీదేవి నవ్వుకుంటూ, ఇక నుంచి ప్రతిరోజు నీకు నరకంగానే ఉంటుంది సింధు. చూస్తూ ఉండు. నేను మరీ అంత ఈరోజు నరకం పెట్టలేను కానీ, ఒక నెలలో నిన్ను వాడి జీవితంలో నుంచి బయటికి పంపించేయాలి. లేదంటే నిన్ను వాడిని విడదీయడం అంత ఈజీ కాదు. చాలా కష్టమైపోతుంది. నాకు రోజులు గడిచే కొద్దీ. కానీ దీన్ని ఎలా లాక్ చేయాలి? అర్జున్ గాడి ముందు దీన్ని ఎలా తప్పు చేసిన దానిలో చూపించాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది జగదీశ్వరీదేవి. సాయంత్రం దాటుతూ ఉండగా ఇంటికి వచ్చాడు అర్జున్. నాన్న అర్జున్, వచ్చావా అంటూ ప్రేమగా కొడుకు దగ్గరికి వెళ్ళింది జగదీశ్వరీదేవి. హాయ్ మమ్మీ, గుడ్ ఈవినింగ్ అన్నాడు అర్జున్. గుడ్ ఈవినింగ్ నాన్న అంది జగదీశ్వరీదేవి నవ్వుతూ. ఇంతకీ సింధు ఎక్కడుంది మమ్మీ, కనిపించట్లేదు అడిగాడు అర్జున్ చుట్టూ చూస్తూ. అది తన గదిలోనే ఉంది నాన్న. మధ్యాహ్నం కూడా ఏమీ తినలేదు. తినమ్మా అని ఎంత బతిమాలినా కూడా అస్సలు తినాలని లేదత్తయ్యా అని చెప్పి వెళ్ళిపోయింది. ఒకసారి వెళ్ళి చూడు నాన్న, కొంచెం ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నట్టుంది అంటూ కొడుకుని పంపించి కొడుకు గది దగ్గరికి వెళ్ళిపోయాక అప్పుడు నక్కలాగా మెల్లగా మెట్లు ఎక్కి కొడుకు తలుపు దగ్గర తల పెట్టుకొని వాళ్ళ మాటలు వింటూ ఉంది. అప్పటి వరకు బాగా ఏడవడం వల్ల తనకే తెలియకుండా నిద్రలోకి జారుకుంది సింధు. సింధు, ఏ సింధు అంటూ భార్యని తట్టి లేపడంతో లేచి కూర్చుంది సింధు. ఏడ్చావా? ఏమైంది? మధ్యాహ్నం కూడా ఏం తినలేదంట. అమ్మ ఎంత బతిమాలినా కూడా ఒంట్లో బానే ఉందా? హాస్పిటల్కి వెళ్దామా అడిగాడు అర్జున్ కంగారుగా. ఏం వద్దు అర్జున్ గారు అంటూ భర్తని హగ్ చేసుకుంది సింధు. ఏయ్, ఏమైందే? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు. అయినా నిన్నెవరైనా ఏమైనా అంటే అమ్మ ఊరుకునే టైప్ కాదు కదా.
నాకంటే ముందు, నీకంటే ముందు అమ్మే రియాక్ట్ అవుతుంది. చెప్పు ఏమైంది? అడిగాడు అర్జున్. ఏం లేదు అర్జున్. కొంచెం తలనొప్పిగా అనిపించి పడుకుండిపోయాను. అంతే. దానివల్లే బాగా కళ్ళల్లో నీళ్లు కారిపోయాయి అని అందంగా అబద్ధం చెప్పేసింది సింధు. అయ్యో! హాస్పిటల్‌కి వెళ్దాంలే. లేచి రెడీ అవ్వు. హాస్పిటల్‌కి వెళ్దాం అన్నాడు అర్జున్. దాని అవసరం ఏం లేదు అర్జున్. ఇప్పుడు బానే ఉంది. తగ్గిపోయింది. నిజం చెప్పు. నిజంగా తలనొప్పేనా? లేదంటే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? నేనేమైనా నీతో ఓవర్‌గా ఇంటిమేట్ అవుతున్నానా? దానివల్ల నీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? అడిగాడు అర్జున్ కేరింగ్‌గా. అయ్యో! అలా ఏం లేదు అర్జున్. నువ్వు నాతో ఎప్పుడూ అంత ఓవర్‌గా రియాక్ట్ అవ్వలేదు. నువ్వు నా గురించి కూడా ఆలోచిస్తావు. యూ విల్ ఈవెన్ ఎట్ యువర్ వీక్ టైమ్ ఆల్సో అంటూ భర్త నుదుటిన ముద్దు పెట్టుకుంది. బయట నుంచి ఇవన్నీ ఆలకిస్తున్న జగదీశ్వరీదేవి మాత్రం కొంచెం షాక్ అయింది. అంటే వీళ్ళు కలిసిపోయారా? అనుకున్నాను. సింధు వాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడే అనుకున్నాను. ఇలాంటిదేదో జరిగే ఉంటుంది అని. అందుకే 2 రోజులు కాస్త 4 రోజులయ్యాయి అనుకుంటూ కసిగా పళ్ళు కొరుకుతూ ఉంది జగదీశ్వరీదేవి. ఇక అప్పుడే పని ఆమెకి సైగ చేసి వెళ్ళి ఫుడ్ ప్లేట్ పట్టుకొని రమ్మని చెప్పడంతో వెళ్ళి భోజనం ప్లేట్ పట్టుకొని అక్కడికి వచ్చింది. నాన్న అర్జున్, అమ్మ సింధు అంటూ బయట నుంచి డోర్ కొడుతూ ఉంది జగదీశ్వరీదేవి. భార్యని మంచం మీద కూర్చోబెట్టి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు అర్జున్. ఇదిగో నాన్న, సింధుకి కొంచెం అన్నం తినిపించు. తను తినే వరకు నాకేదోలా ఉంటుంది. అందుకే మళ్ళీ తీసుకొచ్చేశాను. దానికి ఎలా ఉంది? బానే ఉందా? అసలేమైంది? అడిగింది జగదీశ్వరీదేవి. తనకు కొంచెం తలనొప్పిగా ఉందంటమ్మా అంతే. అందుకే పడుకుండిపోయింది. నేను తినిపిస్తానులే. అయినా నువ్వు మళ్ళీ ఎందుకు రావడం? పని వాళ్ళ చేత పంపిస్తే సరిపోతుంది కదా! అన్నాడు అర్జున్. నా కోడలు కోసం తీసుకొని రావడంలో ఇబ్బందేముంది నాన్నా? అంది జగదీశ్వరి సింధు మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు. కొడుకు ముందు ఒకలా, కొడుకు లేనప్పుడు ఒకలా ఉన్న ఆమె ప్రవర్తనకి విస్తుపోయి చూస్తూ ఉంది సింధు. దేవుడా! ఈవిడేంటి ఇందాకంతా నాతో అలా మాట్లాడి ఇప్పుడు నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుంది అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది సింధు ఆవిడ వైపు. నీకు సింధు అంటే ఎంత ప్రేమ అమ్మా అని చిన్నగా నవ్వి తల్లి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో డోర్ లాక్ చేసి భార్య దగ్గరికి వచ్చాడు. సింధు ఆపట్టు, నేనే తినిపిస్తాను నీకు అంటూ ప్రేమగా భార్యకి తినిపించాడు అర్జున్. రిషి అన్నయ్య చెప్పింది నిజమే. ఈవిడ చాలా డేంజర్. అప్పుడు అర్థం కాలేదు నాకు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. ఎలా అయినా ఈవిడ బండారం అర్జున్ ముందు బయట పెట్టాలి. అర్జున్ ఈవిడ్ని ఏదో ఉత్తమురాలు అని అనుకుంటున్నాడు. కానీ ఈవిడ ఒరిజినాలిటీ ఏంటో ముందు నేను తెలుసుకోవాలి. ఆ తర్వాత అర్జున్ ముందు బయట పెట్టాలి అనుకుంటూ భర్త తినిపిస్తూ ఉంటే తినేసింది ఆకలిగా అనిపించడంతో. ఇంత ఆకలి పెట్టుకొని తినకుండా పడుకున్నావా రాక్షసి? ఇంకొకసారి ఎప్పుడైనా అన్నం స్కిప్ చేయి. అప్పుడు చెప్తా నీ పని అంటూ చిన్నగా నిజం నవ్వి, నువ్వు నిజం చెప్పు. నిజంగా ప్రాబ్లం ఏం లేదు కదా? లేదంటే హాస్పిటల్‌కి వెళ్దాంరా. నువ్వు అసలు దేని గురించి బాధపడకు అన్నాడు అర్జున్. అబ్బా! అర్జున్, నేను నిజంగానే చెప్తున్నా. నాకిప్పుడు బానే ఉంది. ఇందాక కొంచెం అలా అనిపించింది. తర్వాత అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు హాస్పిటల్ వరకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అంది సింధు. అలా అయితే పర్వాలేదులే అంటూ నవ్వుతూ భార్య వైపు చూస్తూ చెప్పాడు అర్జున్. ఇంతకీ నాకు ఈ విషయం చెప్పండి. మీ డే ఎలా గడిచింది ఆఫీస్‌లో? అది నేను అత్తయ్యకి చెప్పడం మర్చిపోయాను. మీకు లంచ్ పంపించొద్దు అని చెప్పారు అని. అత్తయ్య పంపించేశారు అంది సింధు. సరేలే, ఏమైందిప్పుడు? నువ్వు ఇంతగా ఆలోచించడానికి ఏం లేదు కానీ ఒక్క విషయం రా. ఏ బాధ అయినా కూడా నువ్వు నీలో దాచుకోకు. ధైర్యంగా నాకు చెప్పు. నేను చూసుకుంటాను. లేదా ఒకవేళ నాకు కూడా చెప్పుకోలేను అనుకుంటే అత్తయ్యకి చెప్పినట్టు మా అమ్మకి కూడా చెప్పు. మా అమ్మ కూడా నిన్ను తన సొంత కూతుర్లా చూసుకుంటుంది. నువ్వే విన్నావు కదా నిన్న అమ్మ ఏమని మాట్లాడిందో? అడిగాడు అర్జున్. అయ్యో పిచ్చి అర్జున్! అది అంతా నటన అని నాకు ఈరోజే అర్థమైంది. నీకు ఎలా చెప్పాలి? అత్తయ్య గారిని చిన్న మాట అంటేనే ఊరుకోవు అని రిషి అన్నయ్య చెప్పాడు. ఇది కూడా నాకు తెలిసి నిజమే అయ్యుంటుంది. నేను ముందు
అత్తయ్య గారి గురించి తెలుసుకోవాలి అనుకోవట్లేదు అర్జున్. రిస్క్ తీసుకోను. ముందు అత్తయ్య ఏ ఇంటెన్షన్‌తో ఉన్నారో నేను తెలుసుకోవాలి. ఆ తర్వాత ఆధారాలతో అవన్నీ నీ ముందు బయట పెడతాను. అప్పటి వరకు నేను సైలెంట్‌గానే ఉండడం మంచిది. నేనేం చెప్పినా నువ్వు నమ్మవు కదా! అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది సింధు. ఇక అర్జున్ ఫ్రెష్ అయ్యి భార్య వైపు చూశాడు. తను ఇంకా అలానే ఉండటం చూసి, "ఏమైంది శ్రీమతి గారు? పోనీ ఎక్కడికైనా బయటికి వెళ్దామా?" అడిగాడు అర్జున్. "లేదు అర్జున్. ఇంకొకసారి ఎప్పుడైనా వెళ్దాం. ఈరోజు అస్సలు మూడ్ బాలేదు" అంటూ భర్తని మంచం మీద సరిగ్గా పడుకోబెట్టి, భర్త గుండెల మీదకి తల పెట్టుకుని, భర్త నడుము చుట్టూ చేతులు వేసి, తన గుండె చప్పుడు వింటూ ఉంది సింధు. "ఏమైందసలు? నిజంగా తలనొప్పేనా?" "అవును అర్జున్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నాకు నిజంగా నిన్ను చుట్టుకొని పడుకోవడం అంటే చాలా ఇష్టం. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చిన్నప్పుడు డాడీ నన్ను ఇలాగే పడుకోబెట్టుకునేవారు. తన గుండెల మీద. నాకు బోలెడు కథలు చెప్పేవారు. అప్పుడు నాకెంత సెక్యూర్ ఫీలింగ్ వచ్చేదో, మళ్ళీ ఇప్పుడు నీ దగ్గర కూడా నాకు అంతే సెక్యూర్ ఫీలింగ్ కలుగుతుంది" అంది సింధు భర్త పెదాల మీద చిన్న ముద్దు ఇచ్చి. ఇక సింధు అర్జున్ని దూరం జరుగుతూ ఉంటే, అర్జున్ మాత్రం భార్యని దూరం కదలనివ్వకుండా ఆ చిన్న చిరుముద్దుని కాస్త మంచి ఫ్రెంచ్ కిస్‌గా మార్చేస్తూ ఉన్నాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.